చేప కడుపులోకి పోయింది ఎవరు? యోహాన్ వెళ్ళాడా? ఎవరు వెళ్ళారు? నాకు అంత తెలియదు కాబట్టి అదే చెప్తున్నా. డైలీ బైబిల్ చదవాలి. చేప కడుపులోకి పోయింది మీరు తెలియకుండా స్టేట్మెంట్లు ఇవ్వండి. యోనా రైట్. యోహాన్ తెలియదనే లేకుండా నేను అడగను. వెళ్ళింది ఎవరో నాలాల చేప కడుపులోకి వెళ్ళింది యోనా. యోనా చేసినటువంటి క్రియలు నేను చేస్తాను అని యేసుప్రభువు వాళ్ళు అన్నారా? అంతకు మించి చేశాడుగా. అన్నాడా అనలేదా లేఖనంలో? ఏమని అన్నాడు? యోనా చేసిన యోనా కంటే గొప్పవాడిని అని చెప్పాడు కదా. లేదు, యోనా లాగా నేను సూచక క్రియలు చేస్తాను అని అన్నాడు. అది కాదు, ఆయన చేప కడుపులో ఎలాగైతే మూడు రోజులు ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు ఉంటాడు 3 రోజులు. అంటే ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులు సమాధిలో. తప్పు సార్. కాదు, యేసుప్రభువు వాళ్ళు చనిపోయారా? ఎవరు? సమాధిలో ఉన్నని 3 రోజులు యేసుప్రభువు వారు చచ్చిపోయారా? క్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు. చనిపోయాడు తిరిగి లేచాడు. యోనా ఏం చేశాడు? చేప కడుపులో 3 రోజులు బ్రతికే ఉన్నాడు, బ్రతికే బయటపడతాడు. కానీ మీరు అంటున్నటువంటి లేఖనాల్లో అక్కడ తీసుకోవాల్సింది చనిపోతాడు, నేను చెప్తున్నాను, తిరిగి లేస్తాడు. నేను చెప్తున్నానండి. అక్కడ చెప్పింది చనిపోయే దాని గురించి చెప్పలా. యేసుక్రీస్తు టైం గురించి చెప్పాడు. టైం గురించి చెప్పాడు తప్ప మీరు చదవండి సార్. మీరు చెబితే వింటలేదు. డైలీ చదివే మేము రోజు చదువుతున్నాం, అందుకని టక్కుని చదువుతున్నా. అక్కడ చెప్పింది యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే